హోమ్ కుక్స్ మీకు ఇచ్చిన టైంలో 45 మినిట్స్ అయిపోయింది. మీ మెయిన్ కంపోనెంట్ కూడా కంప్లీట్ అవ్వాలి అండ్ మిగతా ఎలిమెంట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్, కీప్ కుకింగ్. షెఫ్ 30 మినిట్స్ మాత్రమే టైం ఉందన్నారు అండ్ ఇప్పటిదాకా ఎలిమెంట్స్ నా అన్ని కరెక్ట్గానే జరిగాయి. ఫిష్ని నేను ఇప్పుడు రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ ఈ టైంలో ప్రిపేర్ చేస్తే కొంచెం అటు ఇటు వెళ్ళినా నేను మేనేజ్ చేసేయగలను. సో ఐ ఫీల్ నాకున్న టైం కరెక్ట్గా సరిపోతుంది అని. రవి ఏమైంది? జాగ్రీతో షెఫ్ ఒక డెజర్ట్ చేయాలనుకున్నాను. హేజల్నట్ ఉన్నదంటే సూజీది హల్వా చేస్తారు అంటారు. సూజీ రిప్లేస్మెంట్ గా హేజల్నట్ వాడుతున్నానండి క్రంబల్ చేసి. ఒక్క నిమిషం, సూజీ హేజల్నట్ రిప్లేస్మెంట్ కాదు, ఫ్యాట్ కంటెంట్ చాలా ఉంటుంది. అవును సార్. బాదాం హల్వా ఎప్పుడైనా తిన్నావా? తిన్నాను షెఫ్. ఎగ్జాక్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ నికితా గారు ఆ సజెషన్ ఇవ్వగానే ఇది సూజీ కాదు, సూజీ ఇంకా నట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది చెప్పినప్పుడే నేను బాదాం హల్వాలో కన్వర్ట్ అయిపోయాను. ఆ షెఫ్ టిప్ వల్ల ఖచ్చితంగా నాకు ఆ విశ్వాసం ఉంది. హాయ్ జస్విన్, ఎంతవరకు వచ్చింది డిషెస్? రైస్ రెడీ అయిపోయాయి షెఫ్, రసం రెడీ, తాలింపు చేస్తున్నాం బట్ సిన్స్ రై జీరా ఏమీ లేదు సో బికాజ్ రసం తాలింపు లేకుండా ఇన్కంప్లీట్. మటన్ ఫ్రై అయిపోయింది, ఐ గేవ్ ఇట్ 2 whistles అండ్ దెన్ ఐ ఫ్రైడ్ ఇట్. మటన్ కోసం సాస్ చేస్తున్నాను. సో మటన్ బాగా కుక్ అయింది అని అనిపించింది. సో నేను నాన్ వెజ్ తింటాను కానీ ఎక్కువ మటన్ తినలేదు బట్ ఐ టేస్టెడ్ అకార్డింగ్ టు వాట్ ఐ ఫీల్ మటన్ కుక్ అయింది. ఐఎమ్ లిటిల్ స్కేర్డ్ అబౌట్ ద మటన్ దో. దీన్ని డీప్ ఫ్రై చేశారా? ఎస్ షెఫ్. మటన్ తింటే ఇట్ షుడ్ జస్ట్ మెల్ట్ ఇన్ యువర్ మౌత్ అని చెప్తాము. ఓకే, ఎస్ షెఫ్. సో దీనికి ఇంకా కుకింగ్ డెఫినెట్ గా కావాలి ఎస్ షెఫ్. అండ్ ఈ రైస్ ఇలాగే కావాలి కొంచెం ముద్దగా అని. ముద్దగా బికాజ్ రసంతో ముద్దగా రైస్ మెల్ట్ ఇన్ యువర్ మౌత్ అని దట్ వాజ్ మై కాన్సెప్ట్, అందుకని కొంచెం ముద్దగా చేశాను. సో జస్విన్, ఈ రోజు మీ డిష్ లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. సవర్, స్వీట్, స్పైసీ బ్యాలెన్స్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షెఫ్. మటన్ టేస్ట్ చేయలేదంటే ఇప్పుడు టేస్ట్ చేయండి ఎలా ఉంటుంది అని బిఫోర్ సర్వింగ్. ఓకే షెఫ్. భాష ఎంతవరకు వచ్చింది? షెఫ్ స్క్విడ్ వచ్చి పోచ్ అవుతుంది. ఓకే, తర్వాత బ్లూబెర్రీ ఏదైతే సాస్ ఉందో స్పూమకి అది చేసేసి ఫ్రీజర్ లో పెట్టేశాను. తర్వాత టర్మరిక్ ఆయిల్, జింజర్ ఆయిల్ రెడీగా ఉంది. టర్మరిక్ ఆయిల్ వచ్చి అందులో నేను ఈ టెంటికల్స్ ని సోటే చేయడానికి చేస్తాను. ఓకే. దానికి ఫ్రై కొద్దిగా చేస్తారా, సాటే చేస్తారా? సోతే. టెక్స్చర్ అంటే ఇది టెంటికల్స్ కి వచ్చి ఎల్లో కలర్ కోసం జస్ట్ అది ఫ్రై చేస్తేనే కొద్దిగా అది కర్ల్స్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఆ ఆప్షన్ తీసుకుంటాను. డీప్ ఫ్రై చేస్తే కూడా కర్ల్ అవుతుంది. ఓకే. సేమ్ టెక్స్చర్ బ్రేక్ చేయాలి మీ డిష్. ఓకే. చెఫ్ నికితా గారు అలా అనగానే అయ్యో బాబోయ్ వీళ్ళకి ఇంకా బాగా గుర్తున్నాయి అన్ని, ఎలాగైనా కానీ ఈరోజు నేను ఇంకా బాగా చేసి వీళ్ళ దగ్గర నుండి మంచి మార్కులు కొట్టేయాలనుకుంటున్నా. రాగశ్రీ, ఎస్ షెఫ్. నీ ఎన్ని ఎలిమెంట్స్ రెడీ అయ్యాయి? ఏ కుకింగ్ స్టేజ్ లో ఉన్నావు? సాస్ అయిపోయింది షెఫ్, నేను అనుకున్న ఇన్ఫ్యూజ్ ఆయిల్ అయిపోయింది, నేను అనుకున్న క్రిస్ప్ బోన్స్ అయిపోయినాయి ఓకే. అండ్ ఫిష్ కూడా ప్రిపేర్ చేశాను బట్ స్కిన్ దగ్గర నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఫిష్ ని కట్ చేశాను. ఐ హోప్ అదే షేప్ లో ఉంది అని. ఇవి ఎలా చేసావు? అది పాన్ మీద టాస్ చేశాను షెఫ్. Okay. 80% కుక్ చేసి బేక్ చేద్దాం పక్కన పెట్టాను బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. ఓకే. ఇంకొకటి చేద్దాం ఉన్న టైంలో అనుకుంటూ ఉన్నాను బికాజ్ అదే నా మెయిన్ ఎలిమెంట్ కాబట్టి. సాస్ ఏది ఇది? ఈ సాస్ ఎస్ షెఫ్. ఇంకోసారి టేస్ట్ చేసి. నేను టేస్ట్ చేసినప్పుడు కొంచెం టొమాటో ఎక్కువ అనిపించలేదు బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ షెఫ్స్ మాత్రమే డిసైడ్ చేయగలరు నాకంటే బాగా, కాబట్టి నేను ఇంకా కొంచెం రెడ్యూస్ చేసి ఆ ఫ్లేవర్ కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. హోమ్ కుక్స్
మీకు ఇచ్చిన టైంలో 1 అవర్ అయిపోయింది. కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంది మీ వండర్ డిషెస్ ప్రెజెంట్ చేయడానికి. ఆల్ ద బెస్ట్. శ్యామ్, షెఫ్ ఎంతవరకు వచ్చింది? దీన్ని క్యారమలైజ్ చేయాలి షెఫ్. రోస్ట్ చేసి పెట్టాను. చికెన్ ఆల్మోస్ట్ డన్. సాస్ రెడీ. సో మీ ప్లేట్ కూడా వచ్చేసింది. ఆ ప్లేట్ కూడా వచ్చేసింది. మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ప్లేట్లోకి వస్తున్నాయా? మొత్తం అన్నీ వస్తాయి. ఎప్పుడన్నా కానీ ఇలా గ్రిల్ చేసిన తర్వాత Yes. ఆ ఫ్లేవర్స్ బయటికి తీసుకొచ్చి సాస్లో ఇన్కాపరేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎస్ షెఫ్, ఇప్పుడే చేస్తాను. షెఫ్ సంజయ్ గారు, ఈ చికెన్ తాలూకు ఫ్యాట్ని నా ప్లమ్ సాస్లో మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ట్రై చేయమని ఒక అడ్వైస్ ఇవ్వగానే అది నాకు చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. అశ్విని, నువ్వు అనుకుంటున్న ఎలిమెంట్స్ అన్ని వస్తున్నాయా? ఎస్ షెఫ్. నాకు అక్కడ ఏదో పిస్తా కట్ చేసి పెట్టినట్టే ఉంది, కానీ దాన్ని ఏం చేసావు? ఏం లేదు షెఫ్, రోస్టెడ్ పిస్తాషియోస్ అంతే షెఫ్. మాస్టర్ షెఫ్ కిచెన్ లో ఈ స్టేజ్ లో ఇంకా నీకు టైం ఉంది. కొంచెం షుగర్ తీసుకొని కొంచెం ఫ్లవర్ తీసుకొని అవి క్యారమలైజ్ లాగా చేసుకొని ఇంకేదన్నా ఇస్తే బాగుంటుందేమో కదా. షెఫ్ సంజయ్ గారు నా కౌంటర్ దగ్గర వచ్చారు. పిస్తాషియోస్ ఇంత పెద్దగా తొరగావేంటి అనేసి అడిగారు. అసలే ఇది మాస్టర్ షెఫ్ కిచెన్, ప్లేటింగ్ చాలా బాగుండాలి అనేసి చెప్పారు. సో అప్పుడు నేను యోచన చేస్తూ ఉండిపోయా ఏం చేస్తే బాగుంటుంది అని. Home cooks, last 5 minutes. Focus on plating. లాస్ట్ 5 మినిట్స్ ప్లేటింగ్ కోసం నేను ప్లేట్ సెలెక్ట్ చేసి బయట తీసాను. ఇంకా నా ఎలిమెంట్స్ నేను చూసుకుంటున్నాను, సరిగ్గా వచ్చినా రాలేదా, ఏది మిగిలింది, ఏది నాతో మిస్ అవుతుందా, ఇంకా నాకు ఇచ్చిన ఆ 5 ఇంగ్రీడియంట్స్ ప్లేట్లో ఉన్నాయా లేదా అవన్నీ నేను రీచెక్ చేసుకుంటున్నాను. లాస్ట్ 5 మినిట్స్ అనేటప్పుడు నా డిష్ని నేను ప్లేట్ చేస్తున్నాను, ఇంకా టేస్ట్ చేశాను, కానీ నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, టేస్టే చాలా చాలా ముఖ్యం. సో అది నాకు కొంచెం టెన్షన్గా. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన టైంలో 2 మినిట్స్ మాత్రమే ఉంది. గుర్తు పెట్టుకోండి, ఈ ఛాలెంజ్ తర్వాత ఫస్ట్ సెమీ ఫైనలిస్ట్ సెలెక్ట్ అయిపోతారు అండ్ బాల్కనీకి సేఫ్గా వెళ్ళిపోతారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఫోకస్ ఆన్ యువర్ ప్లేటింగ్. లాస్ట్ 2 మినిట్స్ టు గో. అలా అనగానే ఒక పక్క టెన్షను, ఇంకొక పక్క ప్లేటింగ్ జరుగుతుంది. 2 మినిట్స్ చాలా గాబరుగా ఉండే. రోహిత్, షెఫ్, ఓహో, కస్టర్డ్కి ఏమైంది? ఇస్ ఇట్ గుడ్? అంటే అనిపిస్తుంది కొంచెం ఎక్కువ వాటర్ అయినట్టుంది, కాకపోతే సెట్ అయినట్టయితే అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్. జస్ట్ 1 మినిట్ లెఫ్ట్. రోహిత్, ఇది సెట్ అయిందా లేదా అనలైజ్ చేయండి. దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్. షెఫ్ నిఖిత వచ్చినప్పుడు నాది ఇంకా కస్టర్డ్ సెట్ అవ్వట్లేదు, చాలా కంగారు పడుతున్నా. సో షెఫ్ చెప్తుండేకి ఇంకా కొంచెం టైం ఉన్నది, ఇమీడియట్లీ మళ్ళీ పెట్టి ఫాస్ట్ చేయమన్నప్పుడు నేను మళ్ళీ దాన్ని స్టీమర్లో పెట్టేసి ఎక్స్ట్రా హైట్ ఉన్నది తీసేసి ఇంకా అట్లీస్ట్ ఆ లాస్ట్ వరకు అది సెట్ అవుతుందని నేను హోప్ చేస్తుండే. భాషా, షెఫ్ 30 సెకండ్స్ కూడా లేదు, ఏం చేస్తున్నావు? కమ్ ఆన్, గెట్ ఇట్. ఎస్ షెఫ్, అయిపోద్ది షెఫ్. హోమ్ కుక్స్, లాస్ట్ 10 seconds to go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 1. స్టాప్ కుకింగ్. అడుగు వెనక్కి వేయండి. Home cooks, it's time to taste. Jaswin, please bring your dish. జస్విన్, నీ డిష్ గురించి చెప్పు. ఈరోజు నా డిష్ సన్సెట్ కంఫర్ట్.
మన సార్ పుల్లగా టమాటో రసం టామరిన్ రసంతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక ప్యాషన్ ఫ్రూట్ రసం చేశాను. అండ్ మక్కన్లో వైట్ బటర్ అండ్ కోకోనట్ షుగర్, కొంచెం జీరా పౌడర్ యూస్ చేసి బ్యాలెన్స్ చేయడానికి ఫ్లేవర్స్, కొంచెం గ్రీన్ చిల్లీస్ యూస్ చేసి ఒక రైస్ ఇచ్చాను. అండ్ వరంగల్ చిల్లీస్ కలర్ చాలా బాగుంటుంది. దాంతో పాటు ఒక క్రిస్పీ స్పైసీ మటన్ ఇచ్చాను. ఐ వుడ్ సజెస్ట్ దట్ అన్నీ కలిపి తింటే ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. సో టేస్ట్ చేద్దామా? ఎస్. జస్విన్, ఎస్ షెఫ్. నాకు రసం నా ఎక్స్పెక్టేషన్కి లేకపోయినా బట్ ఇట్ ఈస్ ప్రిటీ ఓకే. కాకపోతే నువ్వు ప్యాషన్ ఫ్రూట్లో ఉన్న సీడ్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేసావు. అది ఆఫ్టర్ ఎఫెక్ట్ అంత గ్రేట్ ఫీలింగ్ రావట్లేదు, ఎందుకంటే నోట్లో అది ఇరిగి అక్కడక్కడ ఇరుక్కుంటుంది. ఆ మటన్తో పాటు ఆ క్రంచీనెస్, అది కూడా స్మూత్గా మెల్ట్ అయిపోయే క్రంచీనెస్ కాదు, అది నోట్లో ఉండిపోయే క్రంచీనెస్, అది మ్యాచ్ అవ్వలేదు. నువ్వు ఏదైతే కంఫర్ట్ ఫీలింగ్ అన్నావో ఆ కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఆ కంఫర్ట్లో ఒక వావ్ ఫీలింగ్ నాకు రావట్లేదు. ఓకే షెఫ్. జస్విన్, ఇన్నోవేషన్ ఆస్పెక్ట్కి వస్తే ఒక కంఫర్ట్ మీల్ దీంట్లో ప్రిపేర్ చేయాలని అనుకున్న డిసిజన్ చాలా బాగుంది. ఐ మీన్ కుడోస్ ఆన్ ద ఇన్నోవేషన్ పార్ట్. డిష్ని డైసెక్ట్ చేస్తే కొన్ని అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. రైస్ ఎస్పెషలీ ముద్దగా ఉండాలి, ఆ టెక్స్చర్ ఈజ్ ఓకే, బట్ ఆ రైస్ నాకు చాలా స్వీట్గా అనిపిస్తుంది. కోకోనట్ షుగర్ ఎప్పుడు మీకు కోకోనట్ సబ్స్టిట్యూట్ అవ్వదు. సో ఆ రైస్లో ఆ షుగర్ని అవాయిడ్ చేసుంటే డిష్ కొంచెం బ్యాలెన్స్ అయ్యేది. జస్విన్, మటన్ ఆ ఫ్యాట్ లేయర్ నీకు అక్కర్లేదంటే తీసేస్తే బెటర్. ఓకే. ట్రిమ్ చేసేసి ముందే తీసేస్తే కుకింగ్ టైం తగ్గుతుంది. అదే కాదు, షెఫ్ చెప్పినట్టు మటన్ బ్రేక్ అవుతుంది, రెండరింగ్ కరెక్ట్గా అవుతుంది, అప్పుడు ఆ సాఫ్ట్నెస్ వస్తుంది నీకు. ఓకే షెఫ్, నెక్స్ట్ టైం మటన్ కుక్ చేస్తే ఐ విల్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎస్, ఓవరాల్ వెరీ వెరీ గుడ్ డిష్ అండ్ వెరీ బోల్డ్ అటెంప్ట్. థ్యాంక్ యూ షెఫ్. రాగశ్రీ, మీ డిష్ తీసుకొని రండి. నా ప్లేట్ చూస్తే నేను అనుకున్నంత ఎలిగెంట్గా అయితే రాలేదు, కొంచెం డౌట్ఫుల్గా ఉంది. బట్ మేబీ టేస్ట్ చాలా బాగుంటే నేను బాల్కనీలోకి వెళ్ళిపోతానని అనుకుంటున్నా. మీరు చేసిన డిష్ ఏంటి? షెఫ్, ఇవాళ నేను బీచ్ హాలిడే చేశాను. ఆల్ స్పైస్ బెర్రీతో ఫిష్ బేక్ చేశాను, అండ్ దాంతో పాటు ఎల్లో చిల్లీ పౌడర్తో సాస్ ప్రిపేర్ చేశాను, అండ్ ఆరిగానో అండ్ లెమన్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్. అండ్ క్రిస్ప్ పార్ట్ కోసం నేను పాంఫ్రెట్ ఫిష్లో ఉన్న బోన్ని క్రిస్పీగా ఇచ్చాను షెఫ్. అది ఫిష్ బోన్. ఎస్ షెఫ్. ఇట్స్ ఎ క్రేజీ ఐడియా అట్లా పెట్టడం, కానీ ప్రెజెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా. ఎస్ షెఫ్. సో రాగశ్రీ, ప్రెజెంటేషన్ వరకు వస్తే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు ఒక ఆర్టిస్ట్గా ఆలోచించాలి ఇంకా. సో సర్టన్లీ దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది ప్రెజెంటేషన్ అండి. సో టేస్ట్ చేద్దామా? రాగశ్రీ, నేను ఈ డిష్ టేస్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మీ ఎలిమెంట్స్ అన్ని టేస్ట్ చేశారా? ఎస్ షెఫ్. రాగశ్రీ, ఫిష్ ఫ్రై చేసావా, బేక్ చేసావా? 80% జస్ట్ పొయ్యి మీద చేశాను షెఫ్, అండ్ దాని తర్వాత బేక్ చేశాను. అంత డెలికేట్ మీట్ని 2 మెథడ్స్ ఆఫ్ కుకింగ్ వాడాలా? అవసరమా? లేదు షెఫ్.
ఐ వాజ్ జస్ట్ డౌటింగ్ అరౌండ్, ఎందుకంటే నా దగ్గర ఇంకా అదొక్కటే మెయిన్ ఎలిమెంట్ మిగిలింది అండ్ లాస్ట్ 20 minutesలో ఉన్నాను. సో ఐ జస్ట్ హ్యాడ్ టు గో. నేను ఇప్పుడు ఒకవేళ స్టవ్ మీద చేసినప్పుడు అది ఓవర్ కుక్ అయినా లేకపోతే అండర్ కుక్ అయినా మళ్ళీ నా మెయిన్ ఎలిమెంట్ని ప్రెజెంట్ చేయలేను అని. షెఫ్ చెప్పినట్టుగా ఫిష్ డెలికేట్ మీట్ అదైనా విన్నారు కదా, ఎస్ షెఫ్. టేక్స్ వెరీ లెస్ టైమ్ టు కుక్ అని. సో 2 methods ఆఫ్ కుకింగ్ మీరు యూస్ చేసినప్పుడు ఇది ఓవర్ కుక్ అయిన వల్ల అండ్ మాయిశ్చర్ తక్కువ ఉండే వల్ల మీట్ పౌడరీ అయిపోయింది. షెఫ్ నిఖితా గారు, ఫిష్ కొంచెం ఓవర్ కుక్ అయిందన్నారు, నాకు అక్కడే కొంచెం హోప్స్ పోయాయి. సో డిఫరెన్స్ ఆఫ్ టెక్స్చర్ మీకు అర్థమవుతుందా? ఆ సన్ఫ్లవర్ సీడ్స్ క్రంచీనెస్ నాకు నచ్చింది అండ్ మీ ఫిష్ బోన్ ఐ వాజ్ స్కెప్టికల్ టు ట్రై. ఐ థింక్ దట్స్ అ వెరీ నైస్ టెక్స్చర్. సాస్ లెమన్ తోటి కలుపుకొని తింటే ఒక టేస్ట్ వస్తుంది, మామూలుగా టేస్ట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. కానీ నేను లెమన్తో కలిపి తిన్న టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సాస్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ వెరీ గుడ్. కానీ ఆ ఫిష్ బోన్ని ఫ్రై చేసి ఒక క్రిస్ప్ ఎలిమెంట్ కింద ఇవ్వాలని నువ్వు ఒక బోల్డ్ స్టేట్మెంట్ చేసేవాళ్ళ అది పెట్టి, దట్ రిక్వైర్స్ అ హ్యూజ్ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి, మీ డిష్ తీసుకురండి. ఈ ప్లేట్కి ఏం పేరు పెట్టావు? పత్తా గోబీను సాగ్. ఇదేంటి 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 ఇదేంటి? అది షెఫ్ హల్వా, అంటే లాప్సీ అనుకుని లాప్సీ తెలుసు. అది సో దాన్ని వర్జన్ చెయ్యాలనుకున్నాను, కానీ షెఫ్ వచ్చాక చెప్పినప్పుడు నేను అది సడన్గా మార్చాను, బాదాం హల్వా అన్నట్టుగా చేశాను షెఫ్. మీరు చెప్పినట్టుగా క్యాబేజ్ కొద్దిగా క్రంచ్ ఉంటుందని చెప్తే అప్పుడు నేను రా క్యాబేజ్ని వాడి కొద్దిగా క్రంచ్ ఎలిమెంట్ కోసం మసాలా నట్స్ ఇవ్వాలనుకున్నాను. ఇంకా పైన జాగ్రీ ఇంకా థైమ్ది క్యావియార్ కొద్దిగా బాగుండాలని. ఇంకా సైడ్లో నేను వండింది పత్తా గోబీను సాక్ అనుకొని చెప్తారు, అది వేడివేడి అన్నం ఇంకా కూర వేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. పైన ఒక క్రీమీ టెక్స్చర్ రావాలని నా దగ్గర మిగిలిన రైస్కి నేను కొద్దిగా చీజ్ యాడ్ చేసి దాన్నే సాస్ వాడాను. ఇంకా పైన క్రాక్లింగ్ కోసం అది ఒక పార్మజాన్ క్రిస్ప్ ఉండేను పైన పెట్టాను. రవి, మోర్ దెన్ దాట్ నీ ప్రెజెంటేషన్స్ ఎప్పుడు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి, కానీ నేను దానికంటే ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ ప్లేట్ని టేస్ట్ చేయడానికి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రోటీన్ చేసినప్పుడు నేను టేస్ట్ చేశాను, వెజిటేరియన్ ఎలా చేసావో టేస్ట్ చేయాలి ఫస్ట్ టైం. ప్లీజ్ షెఫ్, ప్లీజ్. సో రవి, ఎస్ షెఫ్. ఎప్పుడు మీరు మీ ప్లేట్ ప్రెజెంటేషన్తో మమ్మల్ని యూ కీప్ బౌలింగ్ అస్ ఓవర్. అండ్ ఈ రోజు కూడా అన్ని రెస్ట్రిక్షన్స్ మరి లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్లో కూడా చాలా బాగా ప్లేటింగ్ చేశారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. రవి, మనం ఎప్పుడన్నా ఒక డిష్ ఆర్డర్ చేస్తే ఆ మెయిన్ డిష్ ఉంటుంది, ఎస్ షెఫ్. ఆ మెయిన్ డిష్ అవుట్ స్టాండింగ్గా ఉండాలా? దాని సైడ్లో ఇచ్చినవి అవుట్ స్టాండింగ్గా ఉంటే ఏది అవుట్ స్టాండింగ్ ఉండాలి మెయిన్గా? మెయిన్ డిషే ఉండాలి షెఫ్ చెప్పాలంటే, అదే నేను బ్యాలెన్స్ చేశాను. నాకు ఈరోజు నీ సైడ్ డిషెస్ చాలా అవుట్ స్టాండింగ్ ఉన్నాయి నీ మెయిన్ డిష్ కంటే. మనము ఒక క్యాబేజ్ లీఫ్ కానీ ఎస్ షెఫ్, ఒక గ్రేప్ లీఫ్ కానీ మనం వాడినప్పుడు అది మనం పెట్టిన స్టఫింగ్ని కూడా చక్కగా హోల్డ్ చేయగలగాలి. దాన్ని తీసినప్పుడు దాంతోపాటు రాగలగాలి. అక్కడ రైస్ రాగా ఉన్నా, లీఫ్ రాగా ఉన్నా అది అవ్వదు. నువ్వు రోల్ చేసినప్పుడు అది నువ్వు సూషీలాగా కట్ చేసేసి నువ్వు చిన్న ఇండివిజువల్ పోర్షన్ లాగా పెట్టుంటే కొంచెం ఈజీగా ఉండేది. మొత్తం కట్ చేసేటప్పుడు అంతా అన్వ్రాప్ అయిపోతుంది. రులాట్ షేప్ని ఒక ఇండివిజువల్గా కట్ చేసి సుషీ లాగా ఎట్టుంటే చాలా బాగా వచ్చింది. ఆ థాట్ నాకెందుకు రాలేదనుకోని నేను నన్నే ఎంత తిట్టుకుంటున్నానంటే చాలా తిట్టుకుంటున్నాను. రవి, ఎస్. సాలెడ్ చాలా టేస్టీగా ఉంది. రైస్లో కొంచెం సీజనింగ్ తక్కువగా అనిపిస్తుంది. బట్ యు నో వాట్, నాకు ఈరోజు చాలా నచ్చింది ఈ హేజల్ నట్ హల్వా. ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్.
రవి, రైస్ ఇంకా కొంచెం కుక్ అయి ఉంటే బాగుండు. ఆ లీఫ్తో పాటు తిన్నప్పుడు ఆ మాయిశ్చర్ కూడా ఉంటే ఎస్ షెఫ్. చాలా బాగుండు. నేను ఏదో రిజోర్ట్తో కవర్ అవుతే ఎక్కువ లిక్విడ్ ఇది అయిపోతుంది అలా అనుకున్నాను, కానీ ఆ ఐడియా నాది వర్క్ చేయలేదు అక్కడ. ప్రెజెంటేషన్ నీ స్ట్రెంగ్త్. ఇంప్రూవ్ ఆన్ యువర్ ఫ్లేవర్స్, టెక్స్చర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కలిపి టేస్ట్ చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటాయా లేదా అన్నది. అర్థమైందా? డెఫినెట్లీ షెఫ్, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేస్తాను దాన్ని. ప్లీజ్ టేక్ యూర్ థ్యాంక్ యూ. శ్యామ్, మీరు చేసిన డిష్ తీసుకురండి. నేనైతే నా డిష్ని టేస్టింగ్ తీసుకెళ్తున్నాను. నాలో చాలా టెన్షన్ ఉంది, నేను సెమీఫైనల్కి వెళ్తానా ఇంకో టాస్క్ ఫేస్ చేయాలో అనేసి. షెఫ్, నీ డిష్ పేరేంటి, నువ్వేం చేసావో చెప్పు. యాక్చువల్లీ నేను ఆసియన్ సెస్మి గ్రిల్ చికెన్ చేశాను. దానికి ప్లమ్ అండ్ జింజర్ తోటి బ్రౌన్ షుగర్ తోటి సాస్ చేశాను. నాకు వచ్చిన అరటి బనానా ఫ్లవర్ తోటి నేను క్రిస్ప్ అండ్ క్యారమలైజ్ క్రిస్ప్లా చేశాను. మేము మీ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకే మాట అన్నాం, ప్రజెంటేషన్ అని. మీ దగ్గర అంత మంచి బనానా లీఫ్ ఉన్నప్పుడు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి దాంట్లో, ఎస్, అదెందుకు వాడలేదు మీరు? నాకు ప్లేటింగ్ దగ్గర కొంచెం నేను తడబడుతున్నాను షెఫ్. అంటే ఏదో కొంచెం తెలియని భయం వస్తుంది. బట్ నెక్స్ట్ డెఫినెట్లీ దాన్ని కొంచెం improve అందుకే మీ చేసుకుంటాను. కౌంటర్కి వచ్చినప్పుడు నేను ఆ బనానా లీఫ్ ని తీసి ఇలా చూసి అలాగే పెట్టేశాను. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలనేసరికి నాలో చాలా భయంగా ఉంది, ఇంకో రౌండ్ ఫేస్ చేయాలేమో అనేసి. శ్యామ్, షెఫ్, మీకు ఎలా అనిపించింది డిష్? నాకైతే నచ్చింది. బట్ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, అంటే బయట ఫుడ్స్ని ఎట్లా నేను చేయొచ్చు అని. బట్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీ నుంచి కాంప్లిమెంట్స్ విందామనేసి వెయిట్ చేస్తుంది. శ్యామ్, నాకు బార్బెక్యూ సాస్ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్స్ మనం వేరే ఫ్రూట్స్ తోటి దాంతో ఆ సాసెస్ నుంచి తీసుకురావడం కష్టం. కానీ నీకు బనానా ఫ్లవర్ని నువ్వు క్యారమలైజ్ ఎలా చేసి ఒక క్రిస్పీ ఆ క్యారమల్ టెక్స్చర్ ఇచ్చినప్పుడు ఒక చికెన్ తోటి వడ్డిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది ఒకవేళ తింటే అని ఆలోచించాను. కానీ రైట్ ఆన్, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. అంతేకాకుండా చికెన్కి ఆ సెజ్మీ సీడ్ మనకి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. అది ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది, నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. సో శ్యామ్, అబ్సల్యూట్లీ కాంప్లిమెంట్స్ ఇస్తాను. ఇట్ ఈస్ వెరీ టేస్టీ, వెరీ 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 టేస్టీ. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను శ్యామ్కి టేస్ట్ ఇస్ రైట్ బిహైండ్ హిస్ హ్యాండ్స్ అని. టేస్ట్లో మీరు ఆ సీజనింగ్ పర్ఫెక్ట్గా, ఆ ఇంగ్రీడియంట్స్ని ఎలా వాడితే ఒక డిష్లో బ్యాలెన్స్ వస్తుంది అని మీరు బాగా అర్థం చేసుకున్నారు. అండ్ ఇలాంటి ప్లమ్ అవన్నీ వాడి మీరు ఇలాంటి డిషెస్ చేస్తూ ఉంటే చూడ్డానికి నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ డిష్ శ్యామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లేటింగ్ గురించి నేను ఎంత బాధపడుతున్నానో అండ్ టేస్టింగ్ వచ్చేసరికి నేను అంత ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే మా షెఫ్స్కి నేను చేసిన డిష్ చాలా బాగా నచ్చింది. శ్యామ్, మేము మీ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్టిర్ ఫ్రై చేస్తా అన్నారు. ఎస్ సార్. స్టిర్ ఫ్రై నుంచి మీరు పాన్ ఫ్రై చేశారు. ఎస్ సార్. ఎందుకు? నేను ఆలోచించాను, స్టిర్ ఫ్రై చేయడం కంటే ఈ సెస్మీ సీడ్స్ ఉన్నాయి, కొంచెం స్కిన్ కూడా ఉంది కదా, దీన్ని రోస్ట్ చేసుకుని దాని మీద ఒక లేయర్ వేసి గ్రిల్ చేస్తే కొంచెం స్కిన్ బాగా టోస్టెడ్గా క్రిస్పీగా ఉంటుంది. అండ్ బార్బిక్యూ లాగా సాసు, ప్లమ్ సాసు, కొంచెం స్వీట్ అండ్ మన జింజర్ ఫ్లేవర్ యాడ్ అయినప్పుడు స్టిర్ ఫ్రై ఎందుకో నాకు సెట్ అవుతుందో లేదో నాకే డౌట్ వచ్చింది. వెంటనే నేను గ్రిల్కి మార్చుకున్నాను. స్టిర్ ఫ్రై నుంచి పాన్ గ్రిల్కి షిఫ్ట్ అవడం నువ్వు ఇవాళ ఈ డిష్లో చేసింది వెరీ వెరీ గుడ్ డిసిషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. షెఫ్ చలపతి గారికి స్టిర్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేయడం చాలా బాగా నచ్చింది. ఆ డిసిషన్ తీసుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ స్కిన్ తిన్నప్పుడు ఆ బైట్
ఆ ఫ్లేవర్, ఆ టెక్స్చర్ ఇస్తుంది. అదే కాకుండా దానికి జోడిగా ఆ ప్లమ్ సాస్. అవుట్ స్టాండింగ్ శ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్, మీ డిష్ని తీసుకురండి. నా ప్లేట్ని టేస్టింగ్కి తీసుకెళ్తున్నప్పుడు ఇది డిష్ సెట్ అయిపోయిందన్న ఒక ఆనందం ఒక్కవైపు ఉంటే, ఈ డిష్ నన్ను సెమీఫైనల్స్కి తీసుకెళ్తుందా లేదా అని చాలా టెన్షన్గా ఉండే. రోహిత్, నీ డిష్ గురించి చెప్తావా? చెఫ్, ఇవాళ నేను చేసింది ఫ్యూజన్ చావన్ ముషి. ఇందులో 3 క్విజిన్స్ని ఫ్యూజ్ చేసిన. చావన్ ముషి ట్రెడిషనలీ ఒక జాపనీస్ సేవరీ ఎగ్ కస్టర్డ్. అది నార్మలీ దాషి యూజ్ చేస్తారు, సో ఐ యూజ్డ్ ఇండియన్ రసం లాంటిది. అండ్ లోపల దెర్ ఇస్ అ చెడర్ బెషమెల్, సో మోర్ లైక్ అ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ. ఇంకా పైన వచ్చేసరికి పీ ప్యూరే, ఇంకా మన పర్పుల్ యామ్తోని ఒక ప్యూరే చేసిన, ఇంకా యోగర్ట్తోని జెల్ చేసిన, పైన పర్పుల్ యామ్తోని క్రిస్ప్స్ ఉన్నాయి. రోహిత్, ప్రెజెంటేషన్ బాగుంది. మీకుండే లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్లో ఒక చవన్మూషి ఎలా ఉండాలో అలా ఉంది. ఆ పర్పుల్ యామ్ని మీరు బాయిల్ చేసి పైన చవన్మూషిలో టాపింగ్స్ వేస్తారు. అది ఎగ్ కస్టర్డ్ లోపలే టాపింగ్ వేసి అది బేక్ చేస్తారు. అలా ఒకటి చిన్న ఐడియా మీరు యూస్ చేసి ఉంటే ఇంకా బాగుండే. బట్ ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ నైస్. యాక్చువల్లీ ఐడియా రాలేదు, అంటే ఐ వాస్ థింకింగ్ లైక్ ఏం చేయొచ్చు అని. ఆ ఓన్లీ థింగ్ మైండ్లో వచ్చింది క్రిస్ప్ ఒకటి, ప్యూరే ఒకటి. చెఫ్, సెంటర్ నుంచి తీసుకోండి. సెంటర్లో మన బెషమెల్, చెడర్ బెషమెల్ ఉంది. రోహిత్, నీ డిష్ నేను టేస్ట్ చేసినప్పుడు సెంటర్ నుంచి తీసుకోండి. ఆ ఉమామీ ఫ్లేవర్ ఉన్న చెడార్ బెషమెల్ తోటి తింటే ఇంకా బాగుంటుందన్నావు. టేస్ట్ చేస్తే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ టేస్ట్ తెలుస్తోంది. కానీ నువ్వు ఆ క్రిస్ప్ అంటున్నావు. ఆ క్రిస్ప్ మిగతా అన్ని ఫ్లేవర్స్ని ఓవర్ పవరింగ్ చేస్తోంది. సెకండ్, కొంచెం ఎక్కడో కర్డల్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ రోహిత్, ఐ రియల్లీ అప్రిషియేట్ నీ ఐడియేషన్ని. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్, ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. డిష్ని టేస్ట్ చేసినప్పుడు నాకు నిజంగా నచ్చింది. స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఆ స్టాక్ ఎక్కువ అయిన వల్ల ఆ వాటర్ ఇంకా కస్టర్డ్లో ఉంది. ఆ వాటర్ ఉండకుండా జస్ట్ ఆ సిల్కీ కస్టర్డ్ ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అవుట్ స్టాండింగ్. బట్ మీ ఆ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్లో ఇది చేసింది ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మల్టిపుల్ టెక్స్చర్స్, మల్టిపుల్ ఫ్లేవర్స్, ఆ సాఫ్ట్నెస్ ఆఫ్ కస్టర్డ్ అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి తింటే రే ఏంటిది, ఎందుకంటే నువ్వు చెప్పిన డిష్ చాలామందికి తెలియదు, బహుశా తిని కూడా ఉండరు. అట్లాంటి వాళ్ళు కూడా ఇది తిని దే కెన్ కనెక్ట్ టు సమ్ గుడ్ ఫీలింగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ రోహిత్. భాషా, చెఫ్, ప్లీజ్ బ్రింగ్ యువర్ డిష్. నాకైతే ఈ ప్లేటింగ్ని చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. అలానే షెఫ్స్కి కూడా మెప్పించాలని చెప్పి నేను నాలో నేను చెప్పుకుంటాను. సో భాషా, చెఫ్, ఈరోజు నీ డిష్కి ఏం పేరు పెట్టావు? ఈరోజు నా డిష్కి పర్పుల్ సీ అని పెట్టాను చెఫ్. మీ డిష్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఎలిమెంట్స్ వచ్చి రెడ్యూస్డ్ లెమన్, టర్మరిక్ ఆయిల్,
స్టఫ్డ్ స్క్విడ్, స్టఫింగ్లో వచ్చి పర్పుల్ కాలీఫ్లవర్ అండ్ ప్రాన్స్ ముస్లిన్, దానిపైన నేను జింజర్ ఆయిల్ని గ్లేజ్ చేశాను. ఇట్ సైడ్ బ్లూబెర్రీ అండ్ టమాటో ఎస్పుమా. భాషా, షెఫ్ ప్లేట్ ప్రజెంటేషన్ చూస్తే యాక్చువల్ ఈ టెంటికల్స్ పెట్టి ఎస్ షెఫ్. ప్లేట్ని చాలా ఎలిగెంట్గా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ షెఫ్. అండ్ పోర్షన్ కూడా కరెక్ట్ పోర్షనింగ్ ఉంది. ఎస్ షెఫ్. థ్యాంక్ యూ షెఫ్. 1 స్ట్రోక్లో కట్ అవ్వాలి. ఎస్. భాష, షెఫ్ మీ కౌంటర్కి వచ్చి నేను అడిగాను స్క్విడ్ కుకింగ్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని. ఎస్ షెఫ్. మీకేమనిపిస్తుంది? షెఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేను దాన్ని టచ్ చేస్తే అది ఎలా ఆ టచ్తోనే చెప్పగలను షెఫ్, అది నాకు కావాల్సినటువంటి కుక్ అయిందా లేదా అని. సో నేను అప్పుడు టచ్ చేసినప్పుడు నాకు బాగానే అనిపించింది, బాగా కుక్ అయిందని. బాగా కుక్ అయిందా, ఎక్కువగా కుక్ అయిందా? చాలా బాగా కుక్ అయింది అనుకుంటాను షెఫ్. చాలా ఎక్కువగా కుక్ అయింది భాష. ప్లేటింగ్ బాగా వచ్చింది, అన్నీ బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది. అరే ఇక్కడ మిస్ అయ్యానేంట్రా. స్క్విడ్ లాంటి డెలికేట్ మీట్తో మీరు యూజ్ చేసినప్పుడు ఆ ఫిల్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కుక్ చేయాలి. కాలీఫ్లవర్ ఈజ్ అ టఫ్ రూట్ వెజిటబుల్. దాన్ని మీరు రాగా అలా వేసి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు కుక్ ఇన్సైడ్ ఎ స్క్విడ్. ఓకే భాష, షెఫ్. సమ్మన్స్ ఫుడ్ సమ్మన్స్ పాయిజన్ అంటారు. ఎస్ షెఫ్. నాకు స్క్విడ్ ఇలా తినగానే లిటరల్గా మెల్ట్ అయిపోయింది. కాలీఫ్లవర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ రాస్ రెస్లో కొంచెం ఆ పెప్పరీ టేస్ట్ లాగా కూడా వస్తుంది. సో ఆ పెప్పరీ టేస్ట్ నాకు ఒక మంచి ఆ ఫ్లేవర్ని యాడ్ చేసింది. సో దాంతోపాటు ఆ సాసెస్ ఆ రెండిట్టి నాకు ఆల్మోస్ట్ ఆ బుంబా ఫీలింగ్ వచ్చింది. బట్ ఐ వాజ్ వెయిటింగ్, అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్, యాజ్ ఐ సెడ్ దిస్ కుడ్ హ్యావ్ మిక్స్ ఫీలింగ్స్ అని చెప్పి ఐ హెల్ప్ మై సెల్ఫ్. భాష, గార్లిక్ వాడేవా లోపల? ఎస్ షెఫ్. ఒకటి గుర్తుపెట్టుకో భాష, ఏదైనా స్టఫ్ చేస్తున్నప్పుడు అన్ని కట్స్ ఈవెన్గా ఉన్నా లేకపోతే అన్నీ ఒక స్మూత్ కన్సిస్టెన్సీగా ఉంటే అది తిన్నప్పుడు ఒక వేరే ఫీలింగ్ ఇస్తుంది. డిఫరెంట్ కట్స్ డిఫరెంట్ సైజెస్గా ఉన్నప్పుడు నోట్లోకి వచ్చినప్పుడు అది ఒక వేరే ఫీలింగ్ ఇస్తుంది. ఓకే. సర్టన్లీ స్క్విడ్ కొంచెం రబ్బరీ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే. మిగతాది అన్ని ఎలిమెంట్స్ నీ ప్లేట్ మీద ఇండివిజువల్గా టేస్ట్ చేస్తే చాలా బాగున్నాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా డిష్ని నేను కౌంటర్ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అయింది. ఈరోజు అయితే నా జడ్జెస్ నాకు మిక్స్డ్ కామెంట్స్ ఇచ్చారు. నేను బాల్కనీకి వెళ్తానా లేదా అని నాకు చాలా డౌట్గా ఉంది. అశ్విని, మీ డిష్ తీసుకొని రండి. చెప్పండి అశ్విని గారు, ఏం చేశారు? షెఫ్, ఈరోజు నేను సిల్కన్ సొనాటా చేశాను. గోట్ మిల్క్తో చెన్నా చేసుకున్నాను. తర్వాత నోలన్ గుడ్తో రసగుల్లాస్ చేసుకొని స్ట్రాబెర్రీ ఫోమ్ చేశాను. పిస్తాషియోస్ మీరు చెప్పాక సన్నగా కట్ చేసుకొని పెట్టాను షెఫ్. అశ్విని గారు, ఎస్ షెఫ్. ప్రజెంటేషన్ మీరు ఒక డిఫరెంట్ యాంగిల్గా చూడాలి. మీరు ఒక ఆర్టిస్ట్ అని అనుకుని ఆ ప్రజెంటేషన్ని చెయ్యాలి మీరు. ఓకే షెఫ్. ఎందుకంటే ప్రతి ప్లేట్ మీద అశ్వని అని సిగ్నేచర్ ఉండేలాగా ఉండాలి. ఓకే షెఫ్. ప్రజెంటేషన్ ఆ లెవెల్ వరకు ఉండాలండి. ఓకే షెఫ్. అశ్విని, ఎస్ షెఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోట్ మిల్క్ తోటి రసగుల్లా చేస్తున్నారంటేనే అది ఒక వెరీ గుడ్ థాట్, వెరీ గుడ్ అటెంప్ట్ అట్ ఏ క్యాల్కులేటెడ్ రిస్క్. ఎందుకంటే గోట్ మిల్క్లో అరౌండ్ 9% ఫ్యాట్ ఉంటుంది. అది కర్డల్ చేసేటప్పుడు
కరెక్ట్గా కర్డిల్ చేయకపోతే మీకు ఆ స్పాంజీనెస్ కానీ ఆ రసగుల్లాలో ఆ టెక్స్చర్ రాదు మీకు. అది మీరు చాలా కరెక్ట్గా తీసుకురాగలిగారు. థ్యాంక్ యూ షెఫ్. దాని తర్వాత మీరు ఆ పోచ్డ్ రసగుల్లాని తీసుకెళ్ళి నెలగోడ్ సిరప్లో వేసి ఉంటారు. అది ఆ షుగర్ దాన్ని ఇంకా బైండ్ చేసి దానికి ఒక బాడీ, ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేసినప్పుడు ఆ సిరప్ కొంచెం లోపలికి వెళ్ళలేదు కానీ టెక్స్చర్ కరెక్ట్గా ఉంది. వెరీ వెరీ బోల్డ్ అటెంప్ట్ అండి. థ్యాంక్ యూ షెఫ్. అశ్విని, ఎస్ షెఫ్. ఇన్నోవేషన్ రైట్ దేర్. చాలా నచ్చింది నాకు ఆ గోట్ మిల్క్ నుంచి ఒక రసగుల్లా చేయడం. మీ కౌంటర్కి వచ్చినప్పుడు నేను చెప్పాను ఆ జింజర్ చిల్లీ ఫిగ్ నాకు ఎక్కడో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అని. సో టేస్ట్ చేసినప్పుడు కూడా నాకు ఆ కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. ఓకే షెఫ్. ఆ జింజర్ చిల్లీ ఎక్కడో ఓవర్ పవర్ చేస్తుంది రసగుల్లాని. ఆ బ్యూటీ ఆఫ్ ద రసగుల్లా కొంచెం తక్కువైంది. షెఫ్ నిఖిత గారు అలా అనగానే ఒక్క సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు. You're always taking great, bold steps. So continue cooking like this. Good job. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ షెఫ్. నాకు అంటే స్ట్రాబెరీ ఫ్రాత్ లాగా చేసావు. అది ఫ్రాత్ కంటే మెల్ట్ అయిపోయిన తర్వాత దాని కలర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. నీ రసగుల్లా ఐడియా అయితే రియలీ గుడ్. ఫ్లేవర్స్ అన్నీ నాకు నచ్చిన. ఆ ప్లేట్ ప్రెజెంటేషన్స్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా గొప్పగా ఉండేది అనిపిస్తుంది. బట్ ఐ థింక్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో హోమ్ కుక్స్, ఈ జర్నీని ఫినిష్ చేసుకొని ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్. ఈ 7 హోమ్ కుక్స్లో ఒక్కరు మాత్రమే ఫస్ట్ హోమ్ కుక్ టు రీచ్ ద సెమీ ఫినాలే. ఆ హోమ్ కుక్ ఎవరు అని తెలుసుకోవాల్సి ఉందా? సో ఇంకా రిజల్ట్ టైం అయితే వచ్చింది. మా హోమ్ కుక్స్ అందరం చాలా టెన్షన్గా ఉన్నాం. నేనైతే ప్రత్యేకించి నా టేస్ట్ అయితే నచ్చింది, కానీ నా ప్లేటింగ్ మీద నాకు డౌట్ ఉంది. అసలు సెమీఫైనల్కి వెళ్తానా లేదంటే ఇంకో ఛాలెంజ్ ఫేస్ చేయాలని చెప్పి చాలా భయంగా ఉంది నాకు. రిజల్ట్ టైం చెప్పగానే నాలో టెన్షన్ ఇంకా పెరిగింది, ఇంకా కొద్దిగా నర్వస్నెస్ కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన కమెంట్స్ లో కొద్దిగా మంచి కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని బ్యాడ్స్ కూడా ఉన్నాయి. అది ఎవరో కాదు, శ్యామ్. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఫస్ట్ నేమున్న యాప్రాన్ నాకే వచ్చింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ సెమీఫైనలిస్ట్ నేనే అయ్యాను. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. శ్యామ్ ఫస్ట్ సెమీఫైనలిస్ట్ అనగానే అబ్బా అనుకున్నా, జస్ట్ మిస్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళాలి అని ఒకటే మైండ్లో థాట్. Shyam, congratulations on being the first semi-finalist of MasterChef India Telugu. థ్యాంక్ యూ సార్. First home cook to reach the semi-finale, Shyam. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉంది షెఫ్. ఫస్ట్ నేమున్న యాప్రాన్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నో అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఇక్కడ వరకు చాలా కష్టంగా వచ్చాను. ఎలిమినేషన్ రౌండ్లో చాలా కష్టాన్ని ఫేస్ చేశాను, చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఈ రోజు ఫస్ట్ సెమీఫైనలిస్ట్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఎమోషనల్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో శ్యామ్ గారు సెమీఫైనలిస్ట్, ఫస్ట్ సెమీఫైనలిస్ట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అది నేను అయి ఉంటే నేను ఇంకా హ్యాపీ ఉంటాను. శ్యామ్, షెఫ్ నువ్వు మాస్టర్ షెఫ్ కిచెన్కి వచ్చావు, ఇక్కడ నెగ్గగలనా అనుకున్నావు. అలాంటిది ఈరోజు ఇంతమంది హోమ్ కుక్స్లో ఫస్ట్ సెమీఫైనల్కి వెళ్తున్నావంటే రియల్లీ రియల్లీ గ్రేట్. శ్యామ్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపో బాల్కనీకి. థ్యాంక్ యూ. శ్యామ్ గారు బాల్కనీలోకి వెళ్ళిపోయారు. నాకు కొంచెం బాధగా ఉంది. ఇవాళ నేను బాగా పర్ఫామ్ చేసేసి ఉంటే ఫస్ట్ నేనే అయి ఉండేదాన్ని అని. కానీ కొంచెం రేపు ఆ ఎలిమినేషన్ రౌండ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న కొంచెం భయం కూడా ఉంది. సో హోమ్ కుక్స్, టుడే మైట్ నాట్ హ్యావ్ బిన్ యువర్ డే, బట్ మీరందరూ చాలా టాలెంటెడ్ అండ్ చాలా ఫోకస్డ్గా
నెక్స్ట్ ఛాలెంజెస్లో పర్ఫామ్ చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్. అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.